బులెటిన్లో డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సెక్యూరిటీగా పనిచేస్తున్న మహిళపై ఫీల్డ్ ఆఫీసర్ చారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోరిక తీర్చకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారని బెదిరించారని మహిళ ఆరోపిస్తుంది. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. ఘటనపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. చనిపోయారు. మా ఆయన చనిపోయేటప్పుడు నాకు 3 సంవత్సరాల పిల్ల, 7 నెలల కడుపుతా ఉన్నాను. నేను కొన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాను, చిన్నపిల్లలు అని చెప్పని. పిల్లలు పెద్ద అవుతున్నారు కదా, ఉద్యోగం చేసుకోవాలి, వచ్చే పెన్షన్ చాలదని చెప్పని నేను ఉద్యోగం చేసుకున్నాను. ఫస్ట్ ఆర్మీ క్యాంటీన్లో నేను ఉద్యోగం చేశాను. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగం చేస్తానుగా ఇక్కడ ఎయిమ్స్లోనే ఉద్యోగం ఉన్నాయి. ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఆచార్య సారేను ఎక్స్పెన్సివ్ వైపులో ఉంటే పంపించమని మా సార్ చెప్పాను. నేను ఇక్కడ శాలరీ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి 2 నుండి 3 సంవత్సరాలు, సంవత్సరం బాగానే ఉన్నారు. సంవత్సరం నుంచి నాకు మాత్రం బాగా హెరాస్మెంట్ ఉంది సార్. ఆయనకు వచ్చేసరికి నేను అనేది కావాలంట నువ్వు, ఎందుకంటే ఫ్యామిలీ వచ్చేసరికి అమ్మ నాన్న పిల్లలు వచ్చేసరికి నేను అమ్మ వాళ్ళ ఊర్లో పెడుతున్నాను. నేను అక్కడి నుంచి డైలీ సర్వీస్ చేయాలంటే కనుక నేను సింగిల్గా నైట్లో వెళ్ళి రావాలంటే ఆడపిల్లని వెళ్ళి రాలేనని చెప్పని నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నా అని చెప్పని ఆయన నా కోసం ఎప్పటి నుంచో కోరికలు అంటున్నారు. నన్ను ఎన్నోసార్లు అడిగారు, దానికి నేను నిరాకరించాను. నిరాకరిస్తే కనుక ఇప్పుడు వచ్చిన సివిల్ గార్డ్స్తో నాతో స్నేహం చేశారు. వాళ్ళు కూడా నాతో స్నేహం చేసి ఫోటోలు కూడా ఉంది. వీళ్ళు స్నేహం చేశారు. ఈ సారు ఈ లేడీస్ అందరూ రెస్టారెంట్లకు వచ్చారు, నాతో పాటు తిన్నారు, తిరిగారు. కాదు ఒకసారి అంట మీరు ఆయనతో అంట ఉండండి, దేనికంటేనో ఉద్యోగాల కోసం అని చెప్పని వీళ్ళు ఫోర్స్ చేశారు. ఆయన కూడా నన్ను ఎన్నోసార్లు ఫోర్స్ చేశారు సార్. గుంటూరు క్యాంటీన్ లో పనిచేస్తూ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేస్తా ఉంది. నేను పెట్రోల్ కొట్టించుకుని బంక్ వెళ్ళాను, పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ కొట్టించుకు వచ్చినప్పుడు అమ్మాయి నా బండి మీద ఆర్మీ అని రాసింది, చూసింది, నన్ను కేకేసింది. కేకేస్తే ఆగాను. ఏంటమ్మా డబ్బులు ఇచ్చా కదా, ఎందుకు కేకేసావు అన్నాను. సార్ మీతో మాట్లాడాలంది. సార్ చెప్పమ్మా ఏంటి విషయం చెప్పు అన్నాను. చెప్తే అమ్మాయి అన్నది నేను ఇట్లా ఆర్మీ అంది. నువ్వు ఆర్మీ ఎట్లా అవుతామో మొగోలు కదా అంటే, లేదు సార్ మా వారు ఆర్మీలో రిటైర్ అయినాడు. అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నేను పెట్రోల్ కొట్టున్నాను. ఎంత ఇస్తున్నామ్మా? 8,000 ఎంత చిల్లర చెప్పింది నాకు జీతం. సో ఆడెందుకమ్మా మా దగ్గర ఖాళీలు ఉన్నాయి, రామ్మ తల్లి నేను ఇస్తాను రమ్మన్నాను. వచ్చింది, ఇచ్చాను, జాబ్ ఇచ్చాను. జాబ్ చేసుకుంటూ ఉంది, మంచిగానే ఉంటుంది ఫస్ట్ నుంచి. ఆ తర్వాత ఆ అమ్మాయి మైండ్ సెట్ మారింది. ఆ అమ్మాయి ఏం చేయదలుచుకుందో నాకైతే తెలియదు. నా ఇన్వాల్వ్మెంట్ అందరూ ఏమీ లేదు. కాకపోతే ఒకరోజు నైట్ 11:55 నాకు వీడియో కాల్ మిస్డ్ కాల్ ఇచ్చింది. ఆ మిస్డ్ కాల్ ఇస్తే ఏంటి అని చెప్పి నేను చేశాను. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడంటే నైట్ పూట కానీ పగల పూట కానీ ఎమర్జెన్సీ వచ్చి జాయిన్ అవుద్ది. అది అమ్మాయికి తెలుసు, అందరికీ తెలుసు, మా ఎయిమ్స్లో ఉండే వాళ్ళకి మొత్తానికి తెలుసు. జాయిన్ అయింది కాబట్టి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమని చెప్పి సిచ్యువేషన్ నేను అమ్మాయికి ఫోన్ చేశాను. చేస్తే అమ్మాయింది ఏంటి ఈ టైంలో చేసావన్నది. నువ్వు మిస్ కాల్ ఇస్తే నేను చేశాను ఏంటి అని అన్నాను. ఇంకా అంత మాట జరిగింది, కట్ చేసింది అమ్మాయి. అంతవరకు నాకు తెలుసు. ఆ తర్వాత ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోజు మొన్న ఫిబ్రవరి నెలలో కోటపకొండకి వెళ్ళింది. కోటపకొండకి వెళ్ళేటప్పుడు నన్ను క్యాక్ చేసింది, రమ్మని చెప్పి ఫోన్ చేసింది. నాకు ఆడ వాయిస్ రికార్డు ఉంది. ఆ అమ్మాయికి కావాలని నా దగ్గర డబ్బులు అడిగింది, 1,00,000 రూపాయలు కావాలి అప్పటి నా దగ్గర లేవు అన్నా నేను. వాళ్ళు ఇవ్వనందుకు అమ్మాయి నెల పైన నుంచి నాతో మాట్లాడడం లేదు. మాట్లాడకుండా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సెక్యూరిటీగా పనిచేస్తున్న మహిళపై ఫీల్డ్ ఆఫీసర్ చారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోరిక తీర్చకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారని బెదిరించారని మహిళ ఆరోపిస్తుంది. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. ఘటనపై పోలీసులకు మహిళ ఫిర్యాదు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ప్రతిష్టాత్మకరమైనటువంటి హాస్పిటల్ ఉందో అక్కడ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రం నిన్న నైట్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ సెక్యూరిటీ లేడీ సెక్యూరిటీ సిబ్బందిని తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఒక కోటా ఉంది. ఆ కోటా ప్రకారం ఏంటంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ గా ఉండి చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని దీంట్లో తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. దాంతో చాలా మంది కూడా సెక్యూరిటీలో ఆర్మీలో కానివ్వండి లేకపోతే డిఫెన్స్ సెక్టర్ లో పనిచేసినటువంటి మృతి చెందినటువంటి
ఉన్నటువంటి వ్యక్తుల భార్యలు అయితే మాత్రం దీంట్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడైతే మాత్రం లైంగిక వేధింపులకు చారి అనే సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి చారి, అదే విధంగా కూడా శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి మరో వ్యక్తి కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది అయితే, సెక్యూరిటీ సిబ్బంది అయితే పలుమార్లు కూడా అక్కడ ఉన్న ఎయిమ్స్ అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ఎయిమ్స్ అధికారులు కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యంలో నిన్నైతే వాళ్ళు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కూడా చారి అనేటువంటి వ్యక్తి మాత్రం అక్కడ టార్గెట్ చేసి కొందరు మహిళల్ని, ముఖ్యంగా కూడా ఈ డిఫెన్స్ సెక్టర్ లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ భార్యలకు ఇచ్చేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. తమ కోరికను తీర్చాలి, కోరికను తీర్చకపోతే మాత్రం ఏదో ఒక విధంగా రిమూవ్ చేపిస్తాననేటువంటి విధంగా బాధించడం, అదే విధంగా వాళ్ళు మహిళల దగ్గర అసభ్యకరమైనటువంటి చెప్పరానటువంటి విధంగా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అని వాళ్ళైతే ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా కూడా ఇక సమీపంలో ఉన్నటువంటి దుగ్గిరాలకు చెందినటువంటి ఒక మహిళ ఎవరైతే ఉందో ఆమెని పదే పదే తమ కోరిక తీర్చాలని వేధించినప్పటికీ కూడా ఆమె నిరాకరించడంతో ఆమె ఉద్యోగం తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రం ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళైతే మాత్రం అతనికే, ఎవరైతే చారి, శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వేధింపులకు పాల్పడిన వ్యక్తులు, వాళ్ళైతే సపోర్ట్ చేశారు అని ఇక్కడ ఈ ఆరోపణ చేసినటువంటి మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి, అంటే సంవత్సరం నుంచి కూడా ఇదే రకమైన వేధింపులు జరుగుతున్నప్పటికీ కూడా తమ పై అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కీచక లాగా ప్రవర్తిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, చారి కానివ్వండి, వీళ్ళని తొలగించడమే కాకుండా వాళ్ళకి చట్టరీత్యా తగిన విధంగా కూడా శిక్ష పడేటట్టు చూడాలని వాళ్ళైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.